రైతన ప్రేమైన పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ వీడియోను వింటూ వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఏ ఆశయ సిద్ధి కోసమైతే మీరు ప్రయత్నిస్తున్నారు ఆ ఆశయం ఆ లక్ష్యం మీరు పూర్తిగా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కార్తికేయ ఐఏఎస్ స్టడీ సర్కిల్ తరపున హర్షవర్ధన్ రెడ్డి అని పిలువబడేటటువంటి సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీకి సంబంధించిన వ్యక్తినైన నేను మీ అందరికీ కూడా మొదట అభినందనలు తెలియజేస్తూ, పోటీదారుడు విజేతగా రాణించాలి అంటే మొట్టమొదట ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా పోటీ పరీక్షలు రాయబోతున్నారు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షకు సంబంధించిన సిలబస్ మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, అందులో ముఖ్యంగా గ్రూప్ 2 ఉండొచ్చు. రాసేటటువంటి వారు బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులుగా తమ యొక్క బాధ్యతలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఆ ఉద్యోగాన్ని సాధించడం ఎలా అనేటటువంటిది చాలా సందేహం. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం సులభం, ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం బహు దుర్లభం. కానీ బహు సులభం అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ మొట్టమొదటి మీకు తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు గ్రూప్ 2 రాయబోతున్నారు లేదా గ్రూప్ 1 రాయబోతున్నారు. గ్రూప్ 2 రాసేటటువంటి వారికి వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి. దీన్నే మనము ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని కూడా పిలుస్తారు. మరి ఈ సబ్జెక్టును మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఈ సబ్జెక్టు మీద ఏ విధంగా గ్రిప్ సంపాదించుకుంటారు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉంటుంది, అలాగే అవగాహన లేకుండా ఉంటుంది. మరి మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ పై మీకు అవగాహన కలిగించుకోవడానికి లేదా అవగాహన కలిగించడానికి కార్తికేయ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ సంస్థ వారు మీకు నా ద్వారా ఈ వీడియోని మీ అందరికీ కూడా అందిస్తున్నారు. దీన్ని చక్కగా వినియోగించుకోండి, అవగాహన పెంచుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో ఏ విధంగా ప్రస్తావించారు అంటే అందులో ప్రధానంగా 5 యూనిట్లు ప్రస్తావించారు. ఈ 5 యూనిట్లు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడానికి మునుపు ఆంధ్రప్రదేశ్ చరిత్రను సులభంగా అవగాహన చేసుకోవడానికి చరిత్రకారులు ఆంధ్రప్రదేశ్ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. 1 ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, 2 మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, 3 ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. కానీ మీరు ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆంధ్ర హిస్టరీ మీద అవగాహన కలగాలంటే మొట్టమొదట మీకు భారతదేశ చరిత్ర మీద, ఇండియన్ హిస్టరీ మీద మంచి అవగాహన కలిగి ఉండాలి. ఆ విషయాన్ని మీరు మరవద్దు. మరి సిలబస్ ప్రకారము మనకు ఉండేటటువంటి ఈ 5 యూనిట్లకు సంబంధించినటువంటి వాటిని ఒక్కసారి మీకు అబ్జర్వ్ చేసినట్లయితే, మీకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, సో మొట్టమొదట మనకు ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర. ఇది కంప్లీట్గా మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఒక యూనిట్గా దాన్ని రూపొందించారు. సో అందులో మీరు ఏమేం చదవాలి, ఎటువంటి వాటి మీద మీకు అవగాహన కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆధారాలు,
అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావము, ప్రాచీన యుగము అంటే ముఖ్యంగా ప్రాచీన యుగము, దట్ ఈజ్ చారిత్రక పూర్వయుగము ఆంధ్రదేశము, అలాగే శాతవాహనులు. ఉదాహరణకి శాతవాహనుల ఈ చాప్టర్లో మీరు శాతవాహనులు రాజకీయ చరిత్ర, శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం, శాతవాహనుల పరిపాలనా కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, అలాగే వాస్తు శిల్పకళలకి, సాహిత్యానికి శాతవాహనులు చేసినటువంటి సేవలు, అదేవిధంగా శాతవాహనుల తదనంతరం అధికారంలోకి వచ్చినటువంటి ఇక్ష్వాకుల యొక్క రాజకీయ చరిత్ర, అలాగే ఇక్ష్వాకుల కాలంలో నాడు ఆంధ్రదేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, బౌద్ధ మతానికి ఇక్ష్వాకులు చేసినటువంటి సేవలు, అదేవిధంగా శాలంకాయనులు, నెక్స్ట్ ప్రాచీన పల్లవులతో పాటు నవీన పల్లవులు, విష్ణుకొండినులు, ఆ కాలము నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు మరియు మతం, తెలుగు భాష ఆవిర్భావము, తెలుగు భాష యొక్క సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, అలాగే ఆంధ్రదేశంలో జైన మతము మరియు బౌద్ధ మతం యొక్క వ్యాప్తి, తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర, తూర్పు చాళుక్యులు పాలనా కాలంలో నాటి సమాజంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, మత, సాంస్కృతిక, వాస్తు శిల్పకళలకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రకూటులు, రేనాటి చోళులు, అలాగే ఇతర చిన్న చిన్న స్థానిక రాజవంశాలు, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు భాష లిపి, అలాగే సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పాలు. దీని మీద మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇందులో ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే తెలుగు భాషను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, మీరు గమనించాలి. అందులో తెలుగు భాష ఆవిర్భావము, తెలుగు భాష అభివృద్ధి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన తెలుగు సాహిత్యంలో అసలు ఆంధ్రము అంటే తెలుగు భాష, ఆంధ్ర అనేటటువంటి పదము మొట్టమొదట ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి సునస్సేపుని కథలో ఈ యొక్క ఆంధ్ర అనేటటువంటి పదము జాతిపరంగా ప్రస్తావించబడింది. ఆ తర్వాత తెలుగు పదము యొక్క అద్భుతమైనటువంటి ఆవిర్భావం, తెలుగులో మొట్టమొదటి పదము నాగబు. ఆ తర్వాత అనేక మంది తెలుగు భాషా వికాసానికి అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఉదాహరణకు రేనాటి చోళరాజు అయినటువంటి ధనంజయుడు తెలుగు భాషలో మొట్టమొదట శాసనాన్ని వేయించాడు. అలాగే తూర్పు చాళుక్యుల పాలనా కాలంలో కూడా తెలుగు భాష వికాసాభివృద్ధి అద్భుతంగా జరిగింది. చాలా గొప్ప అంశం అది. ముఖ్యంగా కవిత్రయం అని పిలువబడేటటువంటి ఆది కవి నన్నయ్య భట్టారకుడు, అదేవిధంగా తిక్కన సోమయాజి, చదలవాడ ఎర్రాప్రగడ, ఈ ముగ్గురిని కవిత్రయములు అంటారు. వీరు అద్భుతంగా వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. 18 పర్వాలు కలిగినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. దాన్నే మనము ఆంధ్ర మహాభారతం అంటాం. తెలుగు భాష చాలా గొప్పది. ఆ తర్వాత తెలుగు భాష వికాసాభివృద్ధికి ఎంతోమంది కృషి చేశారు. ఉదాహరణకు మనకు కవి సార్వభౌమ అనేటటువంటి బిరుదు కలిగినటువంటి అద్భుతమైనటువంటి కవి, పండితుడు, సంస్కృతం మరియు ఆంధ్ర భాషలలో గొప్ప నిష్ణాతుడైనటువంటి కవి సార్వభౌమ అనే బిరుదు కలిగినటువంటి శ్రీనాథుడు. ఆయన అద్భుతమైనటువంటి రచనలు చేశాడు. తెలుగులో హరవిలాసం అనేటటువంటి కావ్యాన్ని రాశాడు.
రెడ్డి రాజుల కాలానికి చెందినవారు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఆయన విద్యాధికారి, అద్భుతమైనటువంటి వారు. అందులో హరవిలాసం అనేటటువంటి ఆ కావ్యములోనే తన పడినటువంటి కష్టాలను, పడినటువంటి అపారమైనటువంటి దుఃఖాలను కూడా హరవిలాసములో ప్రస్తావించాడు. ఒక చిన్న పద్యాన్ని ఈ సందర్భంగా మనం ఇక్కడ ప్రస్తావించాలి. తెలుగు సాహిత్యం పద్యాలు అనేటటువంటి వాటి మీద కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. హరవిలాసములో శ్రీనాథుడు ప్రస్తావించినటువంటి ఒక పద్యాన్ని ఈ సందర్భంగా నేను ఇక్కడ మీకు అందజేస్తున్నాను. అది కృష్ణవేనమ్మ కొనిపోయే, కృష్ణవేనమ్మ కొనిపోయే ఎంత ఫలమో, కృష్ణవేనమ్మ కొనిపోయే ఎంత ఫలమో, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లిన తుటంకంబు నేనెట్లు చెల్లిన తుటంకంబు, ఏడు నోర్లు. ఈ పద్యాన్ని శ్రీనాథ కవి సార్వభౌమ హరవిలాసములో అద్భుతంగా ప్రస్తావించాడు. కాబట్టి తెలుగు పద్యానికి మనకు అద్భుతమైనటువంటి స్థానం ఉంది. ఉదాహరణకి విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుంచి 1529 మధ్య కాలంలో పరిపాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అద్భుతంగా ఆయన తెలుగు భాషలో ఒక సంకలన గ్రంథాన్ని రాశాడు. ఆ సంకలన గ్రంథమే ఆముక్తమాల్యద. దీనినే మనము విష్ణు చిత్తీయం అని కూడా పిలుస్తాం. విష్ణు చిత్తీయం. మరి విష్ణు చిత్తీయం అని పిలువబడేటటువంటి ఈ సంకలన గ్రంథంలోనే శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను గురించి అద్భుతంగా ఏమన్నాడు? దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి ఈ సంకలన గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యముతో స్టార్ట్ అవుతుంది. అది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన వర్ణించాడు. ఏమని వర్ణించాడు? తెలుగు దెలయన్న దేశంబు తెలుగేనో, తెలుగు రేడనేను తెలుగు కండ. అద్భుతమైనటువంటి పద్యం ఇది. అలాంటి పద్యాల మీద కూడా మీరు అవగాహన కలిగి ఉండాలి. మరి అదేవిధంగా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇచ్చినటువంటి రెండవ ప్రధానమైనటువంటి చాప్టర్, సో దట్ ఈస్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. ఈ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అనేటటువంటి కంప్లీట్ సెకండ్ యూనిట్లో మనము తెలుసుకోవాల్సి వస్తుంది. ఇందులో క్రీస్తు శకం అనేటటువంటిది ఇప్పుడు తీసేసానన్న గుర్తుపెట్టుకోవాలి. దీని స్థానంలో సిఈ అంటే కామన్ ఎరా అనేటటువంటి దానిని జోడించారు. మీరు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేటటువంటిది వాడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే 1000 కామన్ ఎరా నుండి 1565 వరకు ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన పరిస్థితులు, అలాగే ప్రాచీనత, మూలం మరియు పెరుగుదల, తెలుగు భాష మరియు సాహిత్యం, కాకతీయులు, గజపతి రెడ్డి రాజులు, విజయనగర రాజుల పాలనా కాలంలో లలిత కళలు, వాస్తుశిల్పం, చారిత్రక కట్టడాలు ప్రాముఖ్యత, ఆంధ్ర చరిత్ర మరియు సంస్కృతికి కుతుబ్ షాహీలు చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవ, ప్రజాకవి యోగి వేమన మరియు ఇతరులు. ఈ చాప్టర్లో చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే కాకతీయులు చాప్టర్లో నుంచి దాదాపు 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు, ఆ తర్వాత ముసునూరు నాయకులు,
రేచల్ల పద్మనాయకులు, విజయనగర సామ్రాజ్యం, బహమనీ సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అంటే క్రానలాజికల్ ఆర్డర్లో మీరు చదువుతూ పూర్తిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో యోగి వేమన ప్రజాకవి అని అంటారు. అద్భుతమైనటువంటి బిరుదు. ప్రజాకవిగా పేరుగాంచినటువంటి యోగి వేమన అసలు పేరు పైడిపాల పుల్లారెడ్డి. అదేవిధంగా ఈయనను ఆంధ్ర కబీర్ అని కూడా పిలుస్తారు. మరి యోగి వేమన శతక పద్యాలను రాశాడు. సమాజానికి అద్భుతమైనటువంటి అంశాలను అందించారు. యోగి వేమన అనుభవం ద్వారా రాసినటువంటి అద్భుతమైనటువంటి శతక పద్యాలు. ఉదాహరణకు మీ అందరికీ తెలుసు, ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. ఇలాంటి వాటి మీద కూడా మీరు కొంచెం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర, అది 3వ యూనిట్ కింద మీరు గమనించాలి. అందులో ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక, ఆంధ్రదేశంలో కంపెనీ పరిపాలన, ఆంధ్రలో క్రైస్తవ మిషనరీల పాత్ర, అదేవిధంగా ఆంధ్రదేశంలో సంబంధించినటువంటి సామాజిక సాంస్కృతిక సాహిత్య జాగృతి, ముఖ్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవ, అలాగే దత్తమండలానికి కలెక్టర్గా పనిచేసినటువంటి సర్ థామస్ మన్రో గుర్తుపెట్టుకోవాలి, సర్ థామస్ మన్రో. అలాగే మెకెన్జీ, గురజాడ వెంకటప్పారావు, కందుకూరు వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామమూర్తి, డాక్టర్ శ్రీమతి అని బిసెంట్, అలాగే ఇతరులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ ఉద్యమం. వాస్తవంగా ఈ గ్రంథాలయ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు కొమర్రాజు లక్ష్మణరావు. ఈయనను గ్రంథాలయోద్యమ పితామహుడు అని పిలుస్తాం. అదేవిధంగా వార్తాపత్రికలు, జానపద మరియు గిరిజన సంస్కృతి, అలాగే మౌఖిక సాంప్రదాయాలు, అలాగే సబాల్టర్న్ సంస్కృతి, స్త్రీల పాత్ర, వీటన్నిటి మీద కొంత మీరు ప్రత్యేకమైనటువంటి అవగాహనను కూడా కలిగించుకోవాలి. డోంట్ ఫర్గెట్ నాన్న. ఆ తర్వాత నెక్స్ట్ వన్, భారత జాతీయ ఉద్యమం, ఆంధ్రదేశం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో జాతీయవాద ఉద్యమం ఇది 1885 నుంచి 1947 వరకు జరుగుతుంది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం 1885లో జరుగుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అలెన్ యాక్టేవియన్ హ్యూమ్. అక్కడి నుంచి మీరు ఈ ఉద్యమం చేయాలి, ఈ ఉద్యమాన్ని చదవాలి. ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రతి సంఘటన ఆంధ్రదేశంతో లింకుగా చేసుకొని మీరు జాగ్రత్తగా చదవాలి. ఉదాహరణకు మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ ఈ జాతీయవాద ఉద్యమంలో ఇది ఒక ఆర్డర్లో లేదు. ఒక ఆర్డర్లో ఒకసారి గమనించండి. ఆంధ్ర దేశంలో భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో వందే మాతరం ఉద్యమం ఆంధ్రదేశం, అలా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఇవి నేను ఆర్డర్లో రాస్తాను, ఒకసారి గమనించండి. వందే మాతరం ఉద్యమం 1905 to 1911. ఈ ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో జరిగిన సంఘటనలు, ఉదాహరణకు రాజమండ్రి ప్రభుత్వ టీచర్ ట్రైనింగ్ కళాశాల సంఘటన, కాకినాడ కొట్లాటలు, అలాగే కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు. అలాగే ఆంధ్రదేశంలో హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రదేశంలో
విస్తృతంగా వ్యాప్తి కావడానికి కారకులైనటువంటి వారు, అద్భుతమైనటువంటి వారు ఆంధ్ర తిలక్ అనేటటువంటి బిరుదు పొందినటువంటి మహనీయుడు. అదే తరహాలో మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశములు. గాడిచెల్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ అనే బిరుదుంది. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఈయన ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణోద్యమం ఆంధ్రదేశం 1920-1922 సంవత్సరముల మధ్య మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి తొలి జాతీయ ఉద్యమం. మరి ఈ తొలి జాతీయ ఉద్యమం ఆంధ్రదేశంలో ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమ కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు, ఒకటి చీరాల పేరాల పన్నుల నిరాకరణోద్యమం, 2 పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమం, 3వది పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. అదే తరహాలో శాసనోల్లంఘన ఉద్యమం ఆంధ్రదేశం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన 2వ జాతీయ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం. ఈ శాసనోల్లంఘన ఉద్యమం 1930-1934 సంవత్సరముల మధ్య జరిగింది. మరి ఈ ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో అనేకమైన సంఘటనలు జరిగాయి. అందులో ప్రధానమైనటువంటిది కాకినాడ బాంబు కేసు అనేటటువంటిది కూడా ఒకటి. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం 1942 సంవత్సరంలో గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి చివరి జాతీయ ఉద్యమం అది. మన ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు మనం గమనిస్తున్నట్లయితే అందులో తెనాలి రైల్వే స్టేషన్ ధ్వంసము, అదేవిధంగా భీమవరం సంఘటన, అదేవిధంగా అన్నిటికంటే ఇంకొక ప్రధానమైనటువంటిది కర్నూల్ సర్క్యులర్, దానిని ఆంధ్ర సర్క్యులర్ అని కూడా పిలుస్తారు. అయితే భారత జాతీయ స్వాతంత్రోద్యమ కాలంలో 1922-1924 సంవత్సరముల మధ్యకాలంలో ఆంధ్రదేశంలో ప్రధాన పాత్రను పోషించినటువంటి ఉద్యమకారుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి కూడా అద్భుతంగా మీరు అవగాహన చేసుకోవాలి. తప్పనిసరిగా ఆయన మీద ఒకటి కానీ 2 కానీ ప్రశ్నలు ఉంటుంది. ఎగ్జాంపుల్, అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ అధికారులు ఎక్కడ కాల్చి చంపిరి అనేటటువంటి ప్రశ్న గతంలో ఎన్నోసార్లు అడిగారు. కాల్చి చంపబడినటువంటి ప్రదేశము కొయ్యూరు. అలాగే అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడ ఉంది అంటే కృష్ణదేవిపేట, కేడీపేట అంటారు. ఇలాంటి కొంచెం మీరు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే విప్లవకారులు, అతివాదులు, మితవాదులు, విప్లవకారులు అందరూ పాల్గొంటేనే చివరికి భరతమాత విదేశీ దాస్య శృంఖలాల నుంచి విముక్తురాలైంది. అల్లూరి సీతారామరాజు లాంటి జాతీయ స్వాతంత్ర సమరయోధులను కీర్తిస్తూ జంధ్యాల పాపయ్య శాస్త్రి లేదా కరుణశ్రీ తాను రాసినటువంటి ధృవతారలు అనేటటువంటి రచనలో అద్భుతంగా వారిని కీర్తించాడు. ఏమని కీర్తించాడు? మండెడి స్వరాజ్య సమరాగ్ని కుండమందు భస్మమైన గులాబీ పుష్పములు మీరు ఎన్ని మన్వాంతరములకేని ఇంకిపోని ఎన్ని మన్వాంతరములకేని ఇంకిపోని భరతమాత ఆనంద బాష్పములు మీరు మండెడి స్వరాజ్యం సమరాగ్ని కుండమందు అని ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆ ధృవతారులు అనేటటువంటి రచనలో అల్లూరి సీతారామరాజు లాంటి యోధగ్రేసులను, విప్లవ వీరులను, స్వాతంత్ర సమరయోధులను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మనము ఖచ్చితంగా గుర్తించాలి, ప్రశంసించాలి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. కారణం ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి చేయనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘనకార్యాన్ని ఆయన చేశాడు. హిస్టరీ లెక్చరర్గా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను ఇక్కడ. కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయుడు, అందులో సందేహం లేదు. అది కేవలం ఒక హిస్టరీ లెక్చరర్గా నేను ఆయన గారిని ప్రశంసిస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మనకు ఇందులోనే ప్రధానంగా కొంతమంది ముఖ్యమైనటువంటి సాహితీవేత్తలు, కవులు కూడా భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చెప్పాం, గుర్రం జాషువా, అలాగే శ్రీశ్రీ, గరిమెల్ల సత్యనారాయణ, అలాగే ప్రముఖ సంఘ సంస్కర్తలైనటువంటి రాయప్రోలు సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి, అద్భుతమైనటువంటి కవి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ఏకంగా ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాసి ఉధృతంగా ఆయన ప్రచారం చేశాడు. అదే వీరగంధము తెచ్చినారము వీరుడెవడో తెలుపుడి, అద్భుతమైనటువంటి గేయము. ఇలాంటి గేయాల మీద మీకు అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా తర్వాత అద్భుతమైనటువంటి ఇంకొక సబ్ చాప్టర్ ఏంటంటే ఇందులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, వండర్ఫుల్ చాప్టర్, 4th చాప్టర్ కింద మనకు ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్రలో మీరు చదవాలి. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించడానికి అనేకమైనటువంటి సంఘటనల యొక్క సమ్మేళన ఫలితం దాగి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 1802లో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ తెలుగు ప్రాంతాలైనటువంటి దత్తమండలం అంటే రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలను తమిళ ప్రాంతమైనటువంటి మద్రాసులో విలీనం చేస్తూ మద్రాసు ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మనకు తెలుగు ప్రజలకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ వివక్షత, విద్యా వివక్షత, నీటి వివక్షత, అనేకమైనటువంటి వివక్షతలతో భరించలేనటువంటి తెలుగు ప్రజలు మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, మద్రాసు రాష్ట్రంలో మేము ఇమడలేము అనేటటువంటి భావంతో ప్రారంభించినటువంటి ఉద్యమమే ఆంధ్రోద్యమం. ఫలితంగానే అనేకమైన సంఘటనలు జరిగాయి. ఎగ్జాంపుల్ ఆంధ్ర మహాసభ పాత్ర, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయ స్థాపన, ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన, అలాగే శ్రీబాగ్ ఒడంబడిక 1937, అదేవిధంగా జేవిపి నివేదిక, ఇలాంటివన్నీ కూడా అందులో మీరు ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. చివరికి ప్రముఖ గాంధేయవాది అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు యొక్క ఆత్మాహుతి ఫలితంగా చివరికి మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి మరియు చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని నగరం కర్నూలు, హైకోర్టు ఏమో గుంటూరులో పెట్టారు. మరి ఆ తర్వాత సంబంధించినటువంటి చాప్టర్లో 5th చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడింది. అంటే తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రములో విలీనం కావడంతో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ ముఖ్య సంఘటనలు చాలా చదవాలి. ఇందులో పత్రికల పాత్ర, ప్రముఖ వ్యక్తులు నిర్వహించినటువంటి పాత్ర, ఈ అంశాల మీద పెద్ద మనసుల ఒప్పందం 1956, వీటన్నిటినీ కూడా మీరు ప్రస్తావించుకొని వీటన్నిటినీ కూడా సమీకృతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చదవండి. బట్ అల్టిమేట్లీ 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగానే మనకు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమవుతుంది. ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి,
ఆంధ్రప్రదేశ్కి తొలి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు తొలి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది, ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు, హైకోర్టు మరియు రాజధాని హైదరాబాద్ నగరం. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ పరంగా గుర్తుంచుకొని వీటిని మొత్తం సబ్జెక్ట్ అంతటినీ కూడా విశ్లేషణ పరంగా సమాచారాన్ని అంతటినీ సేకరించుకొని గ్రహిస్తే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1956 నుంచి 2014 వరకు మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక సంఘటనల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే 1956 నుండి 2014 మధ్యకాలంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ను పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు డాక్టర్ నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పాములపర్తి వెంకట నరసింహారావు, జలగం వెంగళరావు, అదేవిధంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అదే టంగుటూరి అంజయ్య, బెమనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ నందమూరి తారక రామారావు, నాదేండ్ల భాస్కర్ రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ కొనిజేటి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఏంటంటే 1956 నుంచి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా ముఖ్యమంత్రి పదవి అయిన తర్వాత చనిపోయినటువంటి వారే. గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరణించినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాగే కానీ చివరికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైనటువంటి స్థాయిలో జరిగింది. బట్ ఎట్టకేలకి తెలంగాణ ప్రజలు తమకు అవసరమైనటువంటి తమ కోరుకుంటున్నటువంటి ఆ సంవత్సరాల తరబడి కలలు గంటున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నారు 2014 జూన్ 1వ తారీఖున ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆయనే. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మిగతా 13 జిల్లాలతో కూడినటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరి 2019 నుంచి 2024 వరకు అంటే వచ్చే సంవత్సరం వరకు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 దీన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాలి. ఇందులో నుంచి కంపల్సరీగా 10 నుంచి 15 ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఎక్కువ భాగం ఇక్కడ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. 10 భాగాలు 12 వాట్ ఇస్ కాల్డ్ షెడ్యూళ్ళు, 108 నిబంధనలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను చక్కగా ఆకలింపు చేసుకోండి, అవగాహన చేసుకోండి. అందులో నుంచి వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం రాసి మంచి మార్కులు పొందండి. సో ఇది మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ 75 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి. ఇది చాలా జాగ్రత్తగా మీరు సబ్జెక్టును అవగాహన పెంచుకోండి. ఈ సంస్థ ద్వారా దీనిని చక్కగా ఉపయోగించుకొని ఈ సబ్జెక్టులో మంచి మార్కులు పొందడానికి ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఈ యొక్క కార్తికేయ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 అంతకు దట్ ఈజ్ గ్రూప్ 1 ఏవైతే పరీక్షలు రాయబోతున్నారో వాటిని సంపూర్ణమైనటువంటి ఉత్తీర్ణులై రెవెన్యూ అధికారులుగా ఉన్నత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో మీరు ప్రధాన పాత్ర పోషించాలని, అందుకు అవసరమైనటువంటి శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.